పహల్గామ్ దాడికి ప్రతిగా మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ నష్టపోయేదానికంటే పహల్గామ్ దాడి జరిగిన వెంటనే మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సింధు జలాలు నిలిపివేత అదే పాకిస్తాన్కి నడ్డి విరిగిపోయేలా చేసింది. కానీ మనం ఆపరేషన్ సింధూర్తో కూడా నడ్డి విరిచేసినా అది భౌతికంగా మనకి పెద్దగా కనిపించినా దానికంటే తీవ్రమైనటువంటి సమస్య, తీవ్రమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటటువంటిది సింధు జలాలు ఆపేయడం. ఈ రోజు ఆసిఫ్ మునీర్ అక్కడ అమెరికాలో పిచ్చుకొక్క వాగినట్లుగా వాగడం కానీ, లేకపోతే ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ దేశ విదేశాంగ మంత్రి బులోవల్ భుట్టో మాజీ మంత్రి అతను మాట్లాడినటువంటి మాటలు సింధు జలాలు కనుక ఆపేస్తే యుద్ధం తప్ప మరొక మార్గం లేదనడం, అలాగే సింధు జలాల మీద డ్యాములు నిర్మిస్తే అణుబాంబులతో దాడి చేస్తామనడం, వీటన్నింటికీ కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం గట్టిగానే సమాధానం చెప్పింది. వరుసగా మేము బ్రహ్మోస్ క్షిపణులు ఒక 4-5 వేస్తే అసలు పాకిస్తాన్ అనేది ఉంటుందా? వరుసగా బ్రహ్మోస్ క్షిపణులు వెయ్యమంటారా అంటూ ఇప్పుడు బీజేపీ నేత మిథున్ చక్రవర్తి, సినీ నటుడు మిథున్ చక్రవర్తి కూడా బిలోవల్ భుట్టాకు అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే పహల్గామ్ దాడి తర్వాత మనం తీసుకున్నటువంటి పెద్ద నిర్ణయం ఈ సింధు జలాలే. గత 60 సంవత్సరాలుగా ఈ నీరు తాగి 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 పాకిస్తాన్ పందులు మామూలుగా పెరగలేదు. అంటే కాంగ్రెస్ గత 60 సంవత్సరాల నుంచి ఈ నీరు అప్పనంగా దోచిచ్చింది వాళ్ళకి. మన హర్యానా, మన పంజాబ్, మన రాజస్థాన్ బ్రతకాల్సినటువంటి ప్రజలు నీరు వాళ్ళకి ఇచ్చేసింది కాంగ్రెస్. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఆ నీరు ఎంత ప్రాముఖ్యమో వాళ్ళకి. అలాగే ఇప్పుడు మన రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి, మన 3 రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ఆ నీరు వల్ల ఎంతో కొంత బాగుపడుతున్నాయి కదా, సుభిక్షంగా ఉన్నాయి కదా. అంటే 60 సంవత్సరాలు కనుక ఆ నీరు ఇటు వస్తే ఎంత బాగుండేది. నెహ్రూ గారు అక్కడికి వెళ్ళి మేము కశ్మీర్ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి సింధు జలాలు ఇచ్చి వచ్చాడు.